P4 కార్యక్రమం సందర్భంగా మలిషల గ్రామంలోని 3 అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేసే కార్యక్రమం ఘనంగా జరిగింది. ICDS CDPO పూర్ణిమ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు మరియు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు సమాజం కూడా భాగస్వామ్యం కావాలనే గొప్ప ఉద్దేశంతో P4 కార్యక్రమం అమలవుతుందని తెలిపారు. మలిషల అంగన్వాడీ కేంద్రాన్ని సాయి హాస్పిటల్ యాజమాన్యం సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. మరి ఆయన సహకరించినందుకు విజయ్ కుమార్ గారికి, హాస్పిటల్ యాజమాన్యానికి అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. మీ ఊళ్ళో వాళ్ళు ఎవరన్నా మాట్లాడతారా? మాట్లాడు చెప్పాలి కదరా. సొమ్ము మంది సోకెళ్ళదు అని చెప్పు. ఈరోజు చాలా ఆనందదాయకం. ఇంకా మరి ఇంత అభివృద్ధి మన ఊరికి కావాల్సిన ఎమ్మెల్యే గారు చెప్తారు. చాలా ఇవ్వాలి కానీ మన ఊరికి ఇవ్వాలి కదండి. ఎవరు? విజయ్ కుమార్ తీసుకొచ్చింది 2047కు సంబంధించి. అదే విధంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు స్వర్ణాంధ్ర 2047 అండి 2047కి మనకు అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే నారా ముఖ్యమంత్రి వారి గారి మార్గదర్శకత్వంలో మన శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి సూచనల మేరకు మార్గదర్శి అయినటువంటి సాయి కుమార్ గారు మనకు మార్గదర్శిగా ఇక్కడ ఉన్న అంగన్వాడీ సెంటర్స్ ని దత్తత తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే మనకి జీరో పావర్టీ ఉంటుంది. P4 అంటే మనకు పేదరికం లేని మనకు రాష్ట్రంగా, పేదరికం లేని మనకు నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు వారు మొదటగా ఏ గ్రామాన్ని దత్తత తీసుకోవాలంటే మల్లెసాల గ్రామాన్ని మొదటగా వాళ్ళు సూచించారు. అందులో భాగంగానే మన అంగన్వాడీ సెంటర్స్ 3 అంగన్వాడీ సెంటర్స్ కూడా తీర్చిదిద్దాలి. ఆధునికమైనటువంటి జగ్గంపేటకు నూతన అంటే మోడల్ అంగన్వాడీ సెంటర్స్ గా తీర్చిదిద్దాలనే వారి ఉద్దేశంతో మార్గదర్శిగా ముందుకు వచ్చి సాయి హాస్పిటల్ వారు మనకు 3 కాంపౌండ్ వాల్స్ ను, అదే విధంగా సామాగ్రి పిల్లలకు ఆట వస్తువులు, తర్వాత RO ప్లాంట్, లైట్స్, వివిధ రకాలమైన సామాగ్రిని మనకి ఇక్కడ అందించడం జరిగింది. సో ఇందులో భాగంగానే మీరు తదుపరి అంగన్వాడీ అసలు చూడడం. సో వాటిలో భాగంగానే మనకు సీఎం కార్యాలయం నుంచి బాబు చేసి ఇక్కడ జరిగినటువంటి ఏమేమి కార్యక్రమం ఉన్నది వాళ్ళంతా వీడియో షూట్ చేసి ఒక సక్సెస్ స్టోరీగా తీసుకుంటామని చెప్పారు. ఇంతటి మహోత్తరమైన కార్యక్రమం తీసుకొచ్చినటువంటి జ్యోతుల నెహ్రూ గారికి, అదేవిధంగా సాయి హాస్పిటల్ బృందానికి స్వర్ణాంధ్ర 24/47 తరఫున నాతో వచ్చినటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా సోదరులకి, పత్రికా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమం ప్రధానంగా పిల్లవాడి యొక్క భవిష్యత్తుకి ఏది అవసరమో దాన్ని ఉద్దేశించి ఈరోజు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఒకటి హై స్కూల్ ప్రారంభోత్సవం, స్కూల్లో కట్టినటువంటి బిల్డింగ్ ప్రారంభోత్సవం. హై స్కూల్ అంటే కొత్తగా మళ్ళీ రాలేదు, ఎప్పుడో వచ్చింది. అలాగే ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే P4 పథకాన్ని ఇచ్చి సమర్థులైనటువంటి వ్యక్తులను ఎంచి గ్రామాలను దత్తకిచ్చి, ఆ దత్తత ద్వారా P4 పథకంలో వ్యక్తిగతంగాను కమ్యూనల్ గాను కార్యక్రమాలు చేసేటటువంటి సమర్థులను ఎంపిక చేసుకుని P4 పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఆయన ఒక కార్యక్రమాన్ని ఇచ్చాడు. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మలిసాల్లో మనం 3 అంగన్వాడీ భవనాలని తీర్చిదిద్దుకోవడం జరిగింది. దీనికి నా ముందు మాట్లాడినటువంటి మిత్రులు చెప్పినట్టుగా సాయి హాస్పిటల్ ఏదైతే ఉందో, మరి విజయ్ కుమార్ సహకారంతో ఈ P4 పథకంలో
ఆయన్ని మార్గదర్శిగా పెట్టుకుని ఇక్కడ మొట్టమొదట ఈ 3 అంగన్వాడీ కేంద్రాలని కూడా పునర్వ్యవస్థీకరించడం, దానికి కావలసినటువంటి పిల్లలకు కావలసినటువంటి అన్ని రకాల ఆట వస్తువులు కానీ, కూర్చోవడానికి కానీ, అలాగే అన్నీ కూడా సమకూర్చినటువంటి పరిస్థితి. నిజంగా ఈ P4 పథకం పెట్టడమే ఉన్నవాడు లేనివాడికి చేయూతనివ్వాలి అనేటటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి పెట్టినటువంటి కార్యక్రమం ఇది. అందులో భాగంగా నేను ఫోన్ చేసి అడిగిన వెంటనే మరి డాక్టర్ విజయ్ కుమార్ సరే ఎంత అవుద్దో ఎస్టిమేట్ వేయించండి, చేయించేద్దాం అని చెప్పేసి మళ్ళీ మారు మాట్లాడకుండా చెప్పినటువంటి పరిస్థితి. దానికి వెంటనే ఎర్రబాబుని ఫోన్ చేస్తున్నాక ఎర్రబాబుకి ఆయన ఫోన్ చేసాడు రెడీగానే. ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తాడు నీకు, ఆయన ఏం చెప్తాడు చూడని చెప్పి. వీడు మామయ్య గారు ఏంటి ఇలా విజయ్ ఫోన్ చేసాడు ఏంటంటే, ఇది కార్యక్రమం ఈ రకంగా అడిగానరా, దాన్ని చూడు నువ్వు అని చెప్పేసానంటూ దాన్ని ఈ 3 అంగన్వాడీ కేంద్రాలని కూడా ఇవాళ పునర్వ్యవస్థీకరించడం, ఇక్కడ కావాల్సినటువంటి పిల్లలకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 10,47,000 రూపాయలు ఖర్చు అయింది. అయితే విజయ్ కుమార్ చంద్రబాబు నాయుడు గారి కంటే ముందే P4 పథకాన్ని అమలు చేశాడు మలిచాల్లో. చెప్పండి ఎవరికి? ఇవాళ దాకా మనం రోడ్లు వేసుకోవడానికో, స్కూల్ భవనాలు కట్టుకోవడానికో, లేదా మంచినీళ్ళు తెచ్చుకోవడానికో, సాగునీరు తెచ్చుకోవడానికో ఇలాంటి వాటికి టైం పెట్టాం. ఇంత కరువులో కూడా నేను మాటిస్తున్నాను మీకు, ఆగస్టు నెలాఖరు లోపల మీకు నీరు వచ్చి తీరుతుంది ఇక్కడికి, వ్యవసాయ పొలాలకి. ఇది కాకుండా ఒక వ్యవసాయం మీద మనం జీవించాలనుకుంటే చాలా కష్టం ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో. గతంలో మన పెద్దలు ఒకడికి దొరకకుండా బతకగలిగేవారంటే ఆ రోజు పాడి పంట రెండింటి మీద ఆధారపడి బతికేవారు. ఈ పాడి పంట మీద ఆధారపడి ఎప్పుడైతే బతికారో పాడి కుటుంబాన్ని పోషించేసేది, పంట వస్తే అదనంగా ఉపయోగపడేది. ఒకవేళ కరువు కాటకాలు వచ్చి పంట రాకపోయినా సరే పోషణకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో జరిగిపోయేది. ఇవాళ మన అందరం కూడా ప్యాంటు షర్ట్లు వేయడం అలవాటైంది మనకు. ఈ ప్యాంట్లు షర్ట్లు వేసి మోటార్ సైకిల్ ఎక్కేసి జమ్ముని పోవడంలో పాడిని మర్చిపోయాం, పంట మీదే ఆధారపడుతున్నాం. అది పండితేనే దారి, లేదంటే అప్పో ముప్పో సప్పో చేసుకుని బతకడం. ఇది విధానం కాదు. గ్రామీణ ప్రాంతంలో ఎప్పుడో ఏమీ తెలియనటువంటి రోజుల్లోనే అంత చక్కగా బతకగలిగినటువంటి మన పెద్దల కంటే అందంగా మనం బతకగలుగుతాం. ఇవాళ మనకు ఉన్నటువంటి వనరుల్ని మనం సమకూర్చుకోగలిగితే. ఇవాళ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఈ పాడి అన్నదాన్ని పెంపొందించడానికి. ఒక్కసారి నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎంతమందికి ఆవులు కానీ, గేదెలు కానీ, పాడావులు కానీ, పాడి గేదెలు కానీ ఉన్నాయో ఒకసారి చెయ్యొద్దండి. అందులో ఈ ఊరోడు కాదు. ఎంత దారుణంగా ఉంటే మనం ఎలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకొని మనం ఎక్కువ ఆదాయాన్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పాడి అనే దాన్ని పెంపొందించుకోవడంలో మనకు ఆదాయం రావడమే కాదు, ఆరోగ్యం కూడా వస్తుంది.
సులువు అనుకుంటున్నారు మీరు. పాలు బూత్కెళ్ళి ప్యాకెట్ కొనేసుకుంటే గొడవ లేకుండా పోతుంది అని మీరు భావిస్తున్నారు. కానీ అందులో ఉన్న పాలు కాదు. ఈ మధ్యన మీరు విన్నారు కదా టీవీలోనే, తిరుపతి దేవస్థానాన్ని కన్ను ఒప్పేసి ఆ వెంకటేశ్వర స్వామికి మాయ చేయించారు. పాలు చుక్క లేకుండా ఎన్నని చెప్పి నెయ్యి అని చెప్పి సరఫరా చేస్తారు, పేస్ట్ తయారు చేసి. అటువంటిదే ఇవాళ మనకు వచ్చేటటువంటి పాలు అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఎందుకంటే మన దేశంలో మనకు కావాల్సింది 100 లీటర్ల పాలు కావాల్సి వస్తే కేవలం 60 లీటర్లు ఉత్పత్తి అవుతున్నాయి. 40 లీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కృత్రిమమైనటువంటి పాలు, ఖచ్చితంగా కల్తీయే. ఆ కల్తీయే నీ అనారోగ్యానికి కారణం ప్రధానంగా. ఇది లేకుండా ఉండాలి అన్నా, శారీరక శ్రమ కావాలన్నా, ఖచ్చితంగా ఒక గేదె నీకు కట్టేసి ఉందనుకోండి నీ ఇంటి దగ్గర, నువ్వేం చేస్తావు? దాన్ని పత్తు పడుకోబెట్టావు కదా, ఎక్కడో దగ్గర మోపు గడ్డి కోసుకుని వస్తావు. నీ శారీరక దారుఢ్యాన్ని పెంచడానికి అది ఉపయోగపడుతుంది. శ్రమ పడాలి. కనీసం మోపు గడ్డి కోస్తులకు చెమట కారుతుంది మనకి.